కొడంగల్ తాలూకా మద్దూరు మండలంలోని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మద్దూరు మండలంలో పెదరిపాడ్, చందేపల్లి, మోమిన్పూర్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలోని టీఆర్ఎస్ పథకాలను గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని పట్నం నరేందర్ రెడ్డి, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, బాల్సింగ్ నాయక్, ఆయా గ్రామాలకు చెందినటువంటి సర్పంచులు, మండలంలోని టీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గారికి, వీరారెడ్డి గారికి, మండల నాయకులందరికీ, గ్రామస్తులు సీన్ గారికి, నారాయణ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చూసినారు మన గ్రామ సర్పంచ్ వారం రోజుల క్రితం మన గ్రామంలో ఏం చెప్పిండు? కేసీఆర్ పథకాలు బాగున్నాయి, రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పిండా లేదా? వారం దాకా ఏం చెప్పిండు? ఇప్పుడే చేంజ్ చెప్తున్నాడు. కేసీఆర్ పథకాలు బాగాలేవు, కాంగ్రెస్ పథకాలు బాగున్నాయి అంటే నమ్ముతారా మీరు? వారం రోజుల క్రితం ఒకటి చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అట్లా? ఈ దొంగనా కొడుకులంతా రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయారు. ఇక్కడ ఉన్న డిప్యూటీసీ రఘుపతి రెడ్డి, అన్నిరెడ్డి ఎవరు 30 ఏళ్ల నుంచి కొట్లాడుకున్నారు. ఒకరికొకరు కొట్లాడుకొని మిమ్మల్ని బలి చేసింది. అందరూ చేసే కాలేదా? 30 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరు మామనల్లు కొట్లాడుకొని ఇక్కడ ఉన్న బీసీలను, ఎస్సీలను బలి చేసి వాళ్ళు రాజమేరు. ఇప్పుడేం చేశారు? 30 ఏళ్ల కింద కొట్లాడుకొని ఇద్దరు ఒకటే, దొంగలు ఒకటే, రేవంత్ రెడ్డి దొంగతానికి పోయిద్దాం ముగ్గురు. కానీ ఫోటోలో కండువ వేసుకున్నాక చూసినాను. ఒక 3-4 రోజుల క్రితం ఇంటికి వచ్చిపోయాను. నేను కొంచెం అడిగినట్టే ఏదో అడిగినట్టు వాళ్ళు పోయామని ఇంటికాడికి వచ్చి మాట్లాడిపోయాను. చెప్పింది నాకు పథకాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దళిత బంధు ఇచ్చిన 15 అడిగితే 15 ఇచ్చిన, ₹1 కోటి ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేసినాం, బ్రహ్మాండంగా లైట్లు వేసినాం, ఇవన్నీ వేసుకున్నాయి, బ్రహ్మాండంగా పనులు చేసినాం అన్ని చెప్పిండు. వచ్చిపోయిన తర్వాత 3 రోజులు కనువ అన్నాడు. కనువ తప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడిగిన కనువ మాకు సర్పంచ్ అదే కనువ తప్పుకున్నా అంటే కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నారు, మీ సర్పంచ్ పుణ్యానికి రాలే,